మీడియా పెద్దలకు, యాదవ్ కుటుంబ సభ్యులకు అందరికీ నమస్కారం. నా పేరు కుర్రా శ్రీనివాస్ యాదవ్. నేను ఆంధ్రప్రదేశ్ యాదవ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ముఖ్యంగా ఈరోజు నిజాంపట్నం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉన్నాం. ఇక్కడికి వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, వీళ్ళు మన యాదవ్ కుటుంబ సభ్యులు, వీరికి దిండి ఆవల గ్రామంలో భూమి ఉన్నది. 3 తరాలుగా ఆ భూమి వీళ్ళకు వస్తా ఉంది. అయితే ఆ గ్రామంలో ఉన్నటువంటి వేరే కులస్తులు దాన్ని ఆక్రమించుకోవాలనే దురుద్దేశంతో వీళ్లపైన కేసులు పెట్టడం, ఏమని ఆడ మనిషిని కూడా చూడకుండా చీర ఊడదీసి రోడ్డు మీద తంతం జరిగింది. వీళ్ళకి దిక్కుమొక్కు లేదు అనే ఉద్దేశంతో వీళ్లపైన, యాదవ కుటుంబ సభ్యులపైన నానా అరాచకం జరుగుతా ఉంది ఇక్కడ. సో దీన్ని ఆంధ్రప్రదేశ్ యాదవ సంఘం తరపున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. గతంలో మన బాధిత యాదవ కుటుంబ సభ్యులు కలెక్టర్ ఆఫీసులో ఫిర్యాదు చేయడం జరిగింది. మా భూమిని ఇలా ఆక్రమించుకుంటున్నారు, మాకు న్యాయం చేయమని కలెక్టర్ ఆఫీసులో ఫిర్యాదు చేయడం జరిగింది, ఎస్పీ ఆఫీసులో ఫిర్యాదు చేయడం జరిగింది. అయినప్పటికీ ఈ రోజు కూడా ఎటువంటి న్యాయం జరగకపోవటము దురదృష్టకరమైనటువంటి అంశం. ఈ రోజు మేము ఎంఆర్ఓ గారిని కలిసి అర్జీ ఇవ్వడం జరిగింది. ఎంఆర్ఓ గారు చాలా సానుకూలంగా స్పందించి వచ్చే వారం ఆ భూమిని పరిశీలించి న్యాయం చేస్తారని హామీ ఇవ్వడం జరిగింది. ఎంఆర్ఓ గారు చాలా సానుకూలంగా స్పందించినందుకు ఆయనకు యాదవ సంఘం తరపున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. అదేవిధంగా ఈ భూమి పరిష్కారం జరిగి మా యాదవ కుటుంబ సభ్యులకు న్యాయం జరగకపోతే ఈ నియోజకవర్గంలో 30,000 పైచిలకు యాదవ ఓటర్లు ఉన్నారు. మా యాదవుల పైన దాడి జరిగిన, మా యాదవుల ఆస్తులు ఆక్రమించుకోవాలనే ప్రయత్నం చేసిన ఖచ్చితంగా 2029 ఎన్నికల్లో మంత్రి గారికి యాదవ జాతి గుణపాఠం చెప్తుందని మరీ హెచ్చరిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఎవరైనా సరే యాదవ జాతిని అవహేళనగా మాట్లాడినా, యాదవ కుటుంబ సభ్యులపైన దాడి చేసిన, యాదవుల ఆస్తులు ఆక్రమించుకోవాలని చూసినా ఇది రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా మారుతుంది. కనుక యాదవులకు అండగా ఆంధ్రప్రదేశ్ యాదవ సంఘం ఉంటుందని మరీ తెలియజేస్తా ఉన్నాం. ఈ కుటుంబ సభ్యులకు వెంటనే ఆ భూమి విషయంలో న్యాయం జరగకపోతే ఖచ్చితంగా 15 రోజుల్లో ఇక్కడ టెంటేసుకుని మేము కూర్చోవడానికి నిరాహార దీక్ష కూడా సిద్ధంగా ఉన్నాం. ఎంఆర్ఓ గారు వారంలో పరిష్కరిస్తామని చెప్పారు. వారికి మరీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. కృష్ణం వందే జగద్గురు. ఫాలో చేయొచ్చు కదా అండి, ప్లీజ్. అందరికీ నమస్కారం. మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి.